హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇదొచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషన్ అండి. నెక్స్ట్ పార్ట్ అనమాట. సో, ఇది అర్థం అవ్వాలంటే ఆ వీడియో చూడండి. సో, వీడియోస్ లేట్ అవుతున్నాయి. సారీ ఫర్ దట్. కంటిన్యూగా వీడియోస్ చేయాలని నాకు ఉంది. బట్ ఈ టైంలో అంత స్ట్రెస్ తీసుకోవాలని నాకు కూడా లేదనమాట. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడు మనమైతే నారాయణవనంకెళ్తున్నాము. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఏ ఊరది? సింగిర్కోన. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని ప్లేస్. వాటర్ ఫాల్ కూడా ఉండింది, చూసారు కదా. సో ఇప్పుడైతే నారాయణవనంకి వెళ్తున్నాము. ఇక్కడ చీరలు ఫేమస్ అనమాట. నారాయణవనం శారీస్ ప్రతి ఒక్క ఇంట్లో మగ్గం ఉంటుందండి. అందరూ వాళ్ళని వేస్తారు, చాలా బాగుంటాయి. టెంపుల్ దగ్గర కూడా చాలా షాపులు ఉంటాయి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. చూసేద్దాం పదండి. నారాయణవనం ఓకే. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో మగ్గం ఉంటుందండి. ఆంధ్ర హ్యాండ్లూమ్స్ చూడండి, అందరు ఇళ్లలో మగ్గం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శారీస్ చాలా ఫేమస్. నారాయణవనం టెంపుల్. సో ఇక్కడే ఇంకొక టెంపుల్ కూడా ఉందండి, సొరకాయల స్వామి అంటారంట. ఈయన కూడా చాలా ఫేమస్, చూపిస్తాను పదండి. శ్రీ 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 సొరకాయ స్వామి టెంపుల్ పేరే సొరకాయ స్వామి. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో సొరకాయల స్వామి టెంపుల్ అన్నారు కదండి, సొరకాయలు అవి బయట కూడా అమ్ముతూ ఉంటారు. చూసాను, ఇందులో ఆ స్వామివారు యూజ్ చేసిన వస్తువులన్నీ ఉంటాయన్నమాట. సో చెప్పులు, అలాగే సొరకాయ ఉంది చూసారా, అందులోనే భోజనం చేసేవారట. అన్నీ కూడా సొరకాయ. ఇక్కడ చూసారా సొరకాయలు. సో ఇక్కడ మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరితే వాళ్ళు వచ్చి ఇక్కడ సొరకాయలు కడతారండి. బయట అమ్ముతూ ఉన్నారు సొరకాయలు ఎంట్రన్స్లో కూడా. సో నిజంగా జరుగుతాయంట. లాస్ట్ టైం ఒకసారి మేము వచ్చాము, ఫస్ట్ టైం కాదు. సో అప్పుడు మా మమ్మీ కూడా మొక్కుకునింది, తన కోరిక కూడా నెరవేరిందంట, సొరకాయ కట్టాలంటునింది. అంటే ఒక్కొక్కరు పెద్దదిగా పడుతున్నారు, ఒకటి చిన్న పట్టుకుంటున్నారు. మనం కోరుకోండి అక్క. ఆ పక్కన పెద్దది రౌండ్గా, ఇక్కడ రౌండ్గా పెద్దది ఉన్నా చూడు. పెద్ద కోరిక, పెద్ద కోరిక, పెద్ద సర్ప్రైజ్ పెట్టారు ఎవరో. ఇదో ఇక్కడ పెద్ద కోరిక తాకొచ్చా, ఏం కాదు. చెప్తాను సొరకాయ ఇంకా చదవలేదు నిజంగా. ఈ స్టోరీ నేను చదవలేదు, నేను చదివి బ్రీఫ్గా నాకు స్టోరీ చెప్పు.
టెంపుల్ చాలా బావుంటదండి. మనకి గొలగమూడిలో వెంకయ్య స్వామి టెంపుల్ ఎలాగో ఇక్కడ ఈ టెంపుల్ అలా అన్నమాట. ఇక్కడ స్వామివారు సజీవ సమాధి చెందారంట. సో, ఈ టెంపుల్‌లో మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సొరకాయ కడతామని మొక్కుకొని అది అనుకుంటే ఖచ్చితంగా తీరుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసి చాలా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు ఇంక మనం మెయిన్ టెంపుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళిపోతాం. అక్కడ కనిపిస్తున్న గోపురం వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోపురం. సో, మనకి సొరకాయ స్వామి టెంపుల్ నుంచి ఆ టెంపుల్‌కి వెళ్ళేలోపు చాలానే షాప్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉంటాయన్నమాట హ్యాండ్‌మేడ్ అన్నీ. సో, పురాణాల ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అలాగే పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరిగిందని చెప్తారండి. సో, పద్మావతి అమ్మవారు పుట్టిన ప్లేస్ అన్నమాట ఇది. గోపురం చూసారా ఎంత ఎత్తుగా ఉందో, ఆకాశాన్ని తాకుతున్నట్టు. ఆకాశంలో కేవలం ఈ గోపురం మాత్రమే కనిపిస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. పెద్ద టెంపుల్ కదా. లాస్ట్ టైం కూడా నైట్ వచ్చాం, చూడలేదు. దర్శనం లేదనే కదా మనం ఇటు వచ్చింది. పో ఇష్టమా పరిగెట్టు. పరిగెత్తదు నిదానంగా. నువ్వేం పోకిస్తున్నావు మహేష్ బాబు. చాలా బాగున్నాయి ఈ టెంపుల్లో చెట్లు. పారిజాతం పూలు. సో ఇవి కొయ్యకూడదండి, కింద పడితేనే ఏరుకోవాలి కదా. మంది చూడండి, ఇదిగో పారిజాతం పువ్వు. మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇవి. చెట్టు దగ్గరకు వచ్చామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. చాలా పెద్ద టెంపుల్. ఒక్క ప్రదక్షిణ చేసేసరికి ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది కదా. ఇది జారిపోయింది. ఇష్టం మేరుకుంది ఆ కాయలు అవే కదా. పత్తికాయల అట్టికాయల ఇవ్వండి. పాలకాయలు ఇవో పాలు వస్తుంది. ఇవి కారుతూ ఉన్నాయి, పాలు కారుతూ ఉన్నాయి. పాలు జారుతున్నాయి. పాలకాయలు బంకలు అయిపోతాయి, డ్రెస్ మీద పడితే. టైం వచ్చి 5 అవుతా ఉంది. స్వామివారి అలంకరణ జరుగుతుందని చెప్పేసి వెయిట్ చేయమన్నారు. ఒక 5కి ఓపెన్ చేస్తామన్నారు. మేము వచ్చి 10 మినిట్స్ అయింది. ఒక ప్రదక్షిణ తిరిగేసరికి 10 మినిట్స్ అయిందండి. సో 5 అయిపోయింది. ఇంకా స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. దర్శనం అయిపోతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం. నెక్స్ట్ మనం తిరుత్తనికి వెళ్తాం. బాయ్ బాయ్. టెంపుల్ చాలా బాగుందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైంలో వచ్చామన్నమాట. సో అప్పుడు కూడా స్వామివారి పవలింపు సేవ ఆ టైంలో వచ్చాము, దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. సో సెకండ్ టైం వస్తున్నా కూడా ఫస్ట్ టైం టెంపుల్ మొత్తం చూస్తున్నాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్, చాలా పెద్దది కూడా. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదండి, ఇక్కడ బోల్డన్ని బట్టల షాపులు ఉంటాయి అని చెప్పేసి, హోల్సేల్ ప్రైసెస్లో మనకి మంచి క్లాత్స్ దొరుకుతాయని చెప్పేసి సో షాప్కి వెళ్ళామన్నమాట. ఒక షాప్లో ఇలా చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకి కాటన్ మెటీరియల్స్, కాటన్ శారీస్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అవి డ్రెస్ మెటీరియల్స్ అండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. సో నాకైతే ఒక పీస్ వచ్చేసి 550 పడింది. మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. అండ్ మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మనం ఎప్పుడూ వెళ్ళలేం కదా నారాయణవనంకి. కావాలి అని అంటే మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాట్సాప్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనం చెప్పామంటే వాళ్ళు న్యూ కలెక్షన్ వచ్చినప్పుడల్లా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు.
శారీస్, బ్లౌజ్ పీసెస్, కలంకారీ దుపట్టాస్, ఇంకా టవల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైసెస్‌లో వస్తాయండి. సో, హోల్‌సేల్‌లో తీసుకున్నామంటే మనకి ఇంకా లో బడ్జెట్‌లో వచ్చేస్తాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. మనకి టెంపుల్ దగ్గర కంటే కూడా మనం అలా లోపల ఊర్లోకి వెళ్ళామంటే ఇంకా చాలా మంచిగా రీజనబుల్ ప్రైజెస్‌లో మనకి దొరుకుతాయి. కాకపోతే కొంచెం బార్గెయిన్ చేయడం రావాలి. శారీస్ గురించి, మెటీరియల్ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే బార్గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైసెస్‌కే వచ్చేస్తాయి. సో, షాపింగ్ అయితే బా చేసుకోవచ్చు. ఎవరు కనీసా మేమిక్కడి నుంచి బయలుదేరేసరికి 6 అయిపోయిందనమాట. సో, ఇక్కడ నుంచి 2½ అవర్స్ జర్నీ ఉంటది తిరుత్తనికి. సో, ఇక్కడ దారిలో మనకి బోలెడన్ని రాక్ ఫార్మేషన్స్ కనిపిస్తాయి. చాలా బావుంటది జర్నీ అంతా గూడా. సో, చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడొచ్చు. మధ్యలో ఒక పెద్ద సాయిబాబా టెంపుల్ గూడా వస్తుంది. చూడొచ్చు. సో, ఫైనల్లీ తిరుత్తనికైతే రీచ్ అయిపోయాము. సో, ఒక 8:30 అలా అయిపోయిందనమాట. తిరుత్తని టెంపుల్‌కి రీచ్ అయ్యేసరికి మాకు. టెంపుల్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంటండి. పార్కింగ్ ఇక్కడ పెట్టేశారు. చాలా దూరం నడవాలి ఇక్కడ నుంచి మనం. పొద్దున వచ్చేటప్పుడు ఫుల్ ఎనర్జీ, బ్యాటరీ ఫుల్గా ఉన్నింది. తిరుత్తనికి వచ్చేసరికి బ్యాటరీ లో అయిపోయింది. అడుగులు పడ్డం లేదు. కొండ ఎక్కుతుంటే భలే కష్టంగా ఉంది, అసలు అడుగులే పడ్డంలా. లాగకు నన్న. ఖాళీగానే ఉన్నాయి క్యూ లైన్స్ అన్నీ. సో రష్ అయితే లేదు. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకొని సో బయలుదేరేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా కంచిలో రూమ్ తీసుకొని పడుకునేసి ఇంకా మార్నింగ్ లేచి కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయడమే. సో మేము ఇక్కడి నుంచి కంచికి రీచ్ అయ్యేసరికి కూడా మిడ్నైట్ అయిపోతుంది. మా మేడం గారిని చూసారా, బొట్లు గిట్లు బలంగా దిద్దేసింది. ఎక్కడ కనిపించినా సరే దేవుడు బొట్టు అయితే వదలదండి. మనకి ఇలాంటివన్నీ ఎక్కువగా టెంపుల్స్ దగ్గరే కనిపిస్తుంటాయి కదా, మామిడికాయలు, ఉసిరికాయలు, పైనాపిల్స్ ఇలా కట్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇవైతే ఖచ్చితంగా తీసుకుంటాను టెంపుల్ దగ్గరకు వస్తే. నేను మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కదా, బాగా ఆకలిస్తుంది. సో ఇలా బయటకు వచ్చినప్పుడు నాకు అంతగా నచ్చవన్నమాట టిఫిన్లు కానీ, భోజనం కానీ, కర్రీస్ కానీ. సో ఇలా ఫ్రూట్స్తోనే కాలం గడిపేస్తాను నేనైతే. తిరుత్తనికి కూడా కాలినడకన వచ్చేవాళ్ళు ఉంటారు కదా, మొక్కుకొని కావిళ్ళు అంటారండి. సో అవి ఎత్తుకొని కూడా వస్తూ ఉంటారు. ఇందాక మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, సో అక్కడి నుంచి స్టెప్స్ అనమాట. ఈ గోపురం ఉంది కదా, మనం ఇక్కడికి వస్తాయి ఆ స్టెప్స్. ఈ గోపురం పక్కనే మనకు ఒక చిన్న షాప్లో పెట్టుకొని ఉప్పు అవి అమ్ముతూ ఉంటారండి. సో ఇక్కడ మనం ఉప్పుతో దిష్టి తీసుకొని ఇక్కడ వేసామంటే మనకున్న దిష్టి అవన్నీ పోతాయంట. నైట్ వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, వర్షం పడేలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేమైతే కంచికి బయలుదేరేస్తున్నాము. చక్రవర్తి హాలిడేస్. సో హోటల్ నేమ్ వచ్చేసి చక్రవర్తి హాలిడేస్ అండి. చాలా బాగుంది రూము. సో టీవీ మనం చూసేది ఏం లేదు, రేపు మార్నింగ్ రెస్ట్ తీసుకొని టెంపుల్స్కి వెళ్ళొచ్చేదానికే సరిపోద్ది. అండ్ మిర్రర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మిర్రర్. 2 బుడ్డి సోపులు. సో బ్లాంకెట్స్, ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు. బెడ్ కూడా చాలా నీట్గా ఉంది. మరి ఇష్టం ఆల్రెడీ పడకెక్కేసింది, పాప మలిసిపోయింది వచ్చేసరికి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఏసీ, ఫ్యాన్, అయ్యో అయ్యో అయ్యో. సో ఏసీ, ఫ్యాన్, హ్యాంగర్స్. అంటే రూమ్ పెద్దది కాదు, 2 మెంబర్స్ వస్తే చక్క కింగ్ సైజ్. సో క్వీన్ సైజ్ బెడ్,
సరిపోతుంది. అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా, చాలా బాగున్నాయి. సో వాష్రూమ్ చాలా నీట్గా ఉంది. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్ చూస్తా, చాలా నీట్గా ఉంది విత్ గీజర్. పర్లేదండి. సో 2000. ఇంకొంచెం చిన్న బెడ్ ఉండేదైతే 1500 అనమాట. సో అందులో ముగ్గురు పడుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి మేము ఈ బెడ్ ఉండేది తీసుకున్నాం 2000. ఇది చాలా ఇంపార్టెంట్, వైఫై పాస్వర్డ్. హ్యాపీ స్టే. ఎంచక్కా వాడేస్తా రాత్రి 1 గంట దాకా మేల్కొని. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. కంచికి వచ్చేసాం, రూమ్ తీసుకునేసాం. ఇప్పుడు బజ్జునేసి పొద్దున్నే లేసి ఇంకా కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించేస్తాను. ఈరోజైతే చాలా టెంపుల్సే చూసాం కదా, రేపు కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.